శ్రీమాత్రే నమ. జయగురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ పక్షంలో వృషభ రాశి వారికి కుజుడు ధనస్థానంలోకి రావడం జరిగింది. శుక్రుడు పంచమ స్థానంలోకి రావడం, అలాగే అద్భుతంగా చతుర్థ పంచమాధిపతులైనటువంటి రవి బుధులు సింహరాశిలో కలియటం వల్ల ఇది ఒక బుధాదిత్య యోగం, అలాగే నిపుణ యోగం. మరి పర్టికులర్గా వృషభ రాశి వారికి కేంద్ర కోణాధిపతుల కలయిక అంటే లక్ష్మి విష్ణు స్థానాలు కలియడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి ధనయోగం ఏర్పడింది. ఆ విధంగానే రాజయోగం కూడా ఏర్పడడం జరిగింది. సాధారణంగా ఏ రాశి వారికైనా, ఏ లగ్నం వారికైనా, ఏ భావంలో ఇటువంటి గొప్ప యోగాలు అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి బుధాదిత్య యోగాలు వంటి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ భావం యొక్క ఫలితాలు ఆ సమయంలో జాతకుడికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగానికి ఈ వృషభ రాశి వారికి యోగకారకుడైనటువంటి శని భగవాని దృష్టి కూడా పడటం వల్ల జాతకుడికి చాలా విపరీతమైనటువంటి యోగాలు ఏర్పడడం జరిగింది. అది ముఖ్యంగా వృత్తి సంబంధించినది. జాతకుడు తన వృత్తిలో గొప్ప నైపుణ్యాన్ని పెంచుకొని, ఇంకా స్కిల్స్ పెంచుకొని, చాలా నైపుణ్యంతో వృత్తిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ, ప్రభుత్వ పదవి కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటారో, లేదా మీకు ఏదన్నా వారసత్వంగా మీ పెద్దవాళ్ళ ద్వారా వంశవార పర్యాయంగా కొన్ని పదవులు మీకు రావాల్సి ఉంటే, అది ఎండోమెంట్స్ అవ్వచ్చు, ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థ లాంటివి అవ్వచ్చు, అటువంటి సొసైటీలు అవ్వచ్చు, అటువంటి వాటిలో మీకు ప్రయత్నం చేయడం వల్ల అటు వారసత్వంగా వచ్చే పదవి మీకు ఈ సమయంలో రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది విద్యార్థులు ప్రస్తుతం ఈ యోగ ప్రభావం వల్ల విద్యలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాగే మీరు మీ యొక్క కాలేజీలో కానీ, మీరు చేరినటువంటి బ్రాంచ్లో కానీ ఏమైనా సీటు మారడం కానీ, ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి మారడం కానీ, లేదా ఒక కాలేజీ నుంచి వేరే బెటర్ దానికి ఈ సమయంలో మారడానికి కూడా జాతకుడికి ఎక్కువగా అవకాశాలు ఏర్పడడం జరిగింది. అంటే ముఖ్యంగా మరి గురువు రాశి యందు సంచరిస్తున్నప్పుడు జాతకుడికి పాండిత్యం పెరుగుతుంది. విద్యా సంబంధించిన అవకాశాలు బాగా కలుగుతూ ఉంటాయి. అతని ఆలోచన విధానం, నడవడిక చాలా అనుకూలంగా ఉంటుంది. పైపెచ్చు పంచమ స్థానంలో శుక్రగ్రహం నీచ స్థానంలో ఉన్నప్పుడు కూడా విద్యా సంబంధించిన విషయాల్లో గురువు దృష్టి పడడం వల్ల సమయస్ఫూర్తితో తన ఆలోచన విధానంతో సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యార్థులు చాలా చక్కని ఫలితాన్ని సాధిస్తారు. అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళకి కూడా ముందు తడబడినప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకొని వారు వ్యాపార అభివృద్ధి విషయంలో కానీ, లేదంటే ఏదైనా కొత్తగా ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో ఇది గొప్పగా ఉపయోగపడే అవకాశం ఉంది. సో గురువు దృష్టి ఉండడం వల్ల ఏంటంటే ఈ శుక్రకేతువుల కలయిక జాతకుడిలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. అతనిలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ వృషభ రాశికి చెందిన వారు కొంతమంది కళారంగంలో కానీ ఏదో ఒక ఆర్ట్లో నైపుణ్యాన్ని సంపాదించి ఉంటారు. సాధారణంగా మ్యూజిక్ కానీ, పాటలు పాడేవారు కానీ, ఈ విధంగా వారికి వాళ్ళ నైపుణ్యం పెరుగుతుంది. అలాగే ఏదైనా స్కిల్స్ ఉన్న వాళ్ళకి చక్కని గుర్తింపు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యపరంగా ఒక విధమైనటువంటి అసంతృప్తి కలిగే అవకాశం ఉంది. ఏదో విధంగా హెల్త్ పరమైన చికాకులు వచ్చే అవకాశం ఉన్నది. అది గైనికి సంబంధించింది కానీ, చర్మానికి సంబంధించింది కానీ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా చాలా వరకు మరి క్యూర్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం పెద్దగా ఆందోళన పడవలసిన పని లేదు.
అయితే కుజుడు వాక్స్థానంలో ఉండడం వలన కుటుంబ సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని బాధ్యతలు, అనుకోని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సరైనటువంటి అవగాహన లోపం వల్ల కుటుంబంలో కొంతమంది, అంటే ఇప్పుడు అన్ని చిన్న కుటుంబాలు అయినప్పుడు కూడా ఏదో కారణం వల్ల మీ కుటుంబంలో ఒక వ్యక్తి లేదంటే వాళ్ళు వేరే అవకాశాలు రావడం వల్ల, కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ, లేదా కుటుంబంలో ఒకరికి విద్యా అవకాశాల వల్ల, ఉద్యోగ అవకాశాల వల్ల, విదేశీ అవకాశాల వల్ల కుటుంబం నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, ఆర్థిక సంబంధించిలో మన స్థామతకు మించి ఎక్కువ ఖర్చు చేయవలసి రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ సమయంలో మీరు ఏదైనా రుణ ప్రయత్నాలు చేస్తే మీ అవసరాల కొరకు చాలా వరకు రుణం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎటువంటి రుణం మనకు వస్తుంది, దాని ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, మనం ఏ విధంగా చేస్తున్నాం, ఫ్యూచర్లో దాన్ని తీర్చగలమా అన్న విషయాన్ని ఆలోచించి మీరు రుణం చేయాలి తప్ప ఏదో దొరుకుతుంది కదా అని రుణం చేస్తే తర్వాత అది జీవితాంతం తీర్చలేని అప్పుగా మారడం, పైపెచ్చి దానివల్ల మీరు అపవాదులకి, నిందలకి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత ఆర్థిక సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్త వ్యవహరించండి. ఎవరికన్నా షూరిటీ ఉన్నప్పుడు కానీ, వ్యక్తిగతంగా మీరు రుణం తీసుకున్నా సరైనటువంటి అన్ని విషయాలు చూసుకొని చేయాలి తప్ప ఏ విధంగా తొందరపడినా, ఏదన్నా ఈ ఆన్లైన్ యాప్స్ నమ్మి రుణం చేసినా తిరిగి మోసపోయి జీవితాంతం బాధపడే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ సెప్టెంబరు 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం, అంటే అన్ని రాశుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ, సౌకర్యాలు ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా, వాహనం ఇవ్వాలన్నా, పెళ్ళి జరగాలన్నా, భార్యతో సౌఖ్యం కలగాలన్నా, సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాశుల వారికి ఉండాలి. మరి గోచార రీత్యా శుక్రుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది. అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల, కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం, లలితా సహస్రనామం, శ్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం, వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వలన పడలేదు, మీ యొక్క సిస్టర్ అయినా, మీ యొక్క కుమార్తె అయినా, తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి. అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెలంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అంటే శివుణ్ణి మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ, దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెలంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట. నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది. సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది. శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది. శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి. అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరీగా వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి. అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ, వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు, నిందలు
తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మరి రాబోయే నెలంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.